ఇక అందరూ అక్కడి నుంచి బండదయ్యం దగ్గరికి వెళ్తారు. ఇక వాళ్ళు ముగ్గురు ఆమెను కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ బండదయ్యం, మీరేమీ కంగారు పడకండి మిత్రులారా. ఈ పౌర్ణమి రోజే మనం అక్కడికి బయలుదేరాల్సి ఉంటుంది. వాడి ప్రాణం ఒక రత్నంలో దాగి ఉంది. దానిని బద్దలు కొడితే వాడికి మరణం, మనకు విముక్తి కలుగుతుంది. మరి ఎందుకు ఆలస్యం? వెంటనే మనం బయలుదేరదాం. అక్కడికి వెళ్ళడమంత సులువు కాదు. వాడికి ఏమి కాకుండా వాడు చాలా తెలివిగా ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఎన్నో ప్రమాదాలు ఏర్పరుచుకున్నాడు. అవేంటి? మొదట ఇసుక తుఫాను, తరువాత పాముల అడవి, తరువాత ఎడారి ఊబి, చివరిగా పెద్ద కోట. అక్కడికి చేరుకుని ఆ వజ్రం ఎక్కడ ఉందో వెతికి దానిని పగలగొడితే అంతే, మనం శాపం నుంచి విముక్తి పొందుతాము. వాడి అంతం కూడా పూర్తవుతుంది.